హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే కరివేపాకు రైస్. దానికోసం ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. పొట్టు మినపప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకొని, దాంతోపాటు ఎండుమిర్చి 7, 5 రెమ్మల కరివేపాకు, చక్కగా 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత బాగా చల్లారబెట్టేసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ నిల్వ కూడా ఉంటుంది, మనం డ్రైగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇంకా రైస్ అయితే 1 గ్లాస్ అంతా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ముందే. ఇంకా సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి ఆ పౌడరు. ఇంకా నెయ్యితో తాలింపు వేస్తున్నాను. నెయ్యి ఒక 1 స్పూను, ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంతా కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యితో చేసామంటే ఫ్లేవర్ఫుల్గా. ఎప్పుడు ఏ రైస్ చేసినా ఇలా ట్రై చేయండి మీ దగ్గర ఉంటే, లేకపోతే ఇబ్బంది లేదు. ఓకేనా? ఇంకా వేసేసుకొని కాగిన తర్వాత తాలింపు గింజలు 1 స్పూను, వేరుశనగపప్పు పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా, కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని, పచ్చిమిర్చి 7, ఎండుమిర్చి 2 వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకొని, ఇవి ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని, దాంట్లో తగినంత ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడరు వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేయడమే. మనం కర్రీ చేయలేము అనుకున్న టైంలో ఇలా ఒకసారి రైస్ ఐటమ్ చేసి పెట్టండి. లంచ్ బాక్స్కైనా, మీకు లంచ్లో అయినా డిన్నర్లో అయినా ఎలా అయినా తినచ్చు. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా స్టైల్లో ఇది చేశానన్నమాట. మీరు కూడా ఎలా చేస్తారో చెప్పండి. ఇంకా చేసుంటే ఎలా చేయాలో కూడా కామెంట్స్లో చెప్పండి. నా రైస్ ఐటమ్ అయితే సూపర్గా వచ్చింది. నచ్చింది కదా? నచ్చింది అనుకుంటే ట్రై చేసి లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే, నచ్చితేనే సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో, కలరు టేస్ట్ 2 బాగుంటాయి టెక్స్చర్తో పాటు. ఓకేనా? ఎప్పుడు చెప్పే విషయమే కదా. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నా రైస్. సర్వింగ్ కూడా బాగుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా, అందుకే ఇలా సర్వ్ చేశాను. నచ్చింది కదా. బాయ్ ఫ్రెండ్స్.